మేదయ్యపాలెం కార్యాలయంలో శుక్రవారం 38 మందికి మంజూరైన 27.14 లక్షలకు సంబంధించిన చెక్కులను పంపిణీ చేసిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైసీపీ పాలనలో ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. నెల్లూరులో ప్రధానమైన అపోలో, కిమ్స్, బొల్లిని వంటి ఆసుపత్రులు కూడా ఆ సేవల నుంచి వైదొలిగాయి. ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరైన ఆనవాళ్లు కూడా కనిపించని పరిస్థితిని కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎం చంద్రబాబు నాయుడు పేదలకు ఎంతో అండగా నిలుస్తున్నారు. వైద్య బిల్లులతో దరఖాస్తు చేసుకున్న వారికి ఉదారంగా సహాయం అందిస్తున్నారు. పేదలందరి తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ధన్యవాదములు తెలియజేసుకుంటున్నా. పాసం రవీంద్ర, షేక్ హసీనా పొదలకూరు, దాసరి రమేష్ బత్తులపల్లి, దాసరి పొదలకూరు అయిపోయి మనుగోలు రండి, మనుగోలు మండలం సురేంద్ర అన్న బ్రదర్ ఎడ్జుడు మండల ధనుష్, వల్లెపు అనంత్ మొలకలపూడి 75,000, కిందరపూడి రాజేష్ గుడ్లూరు వారిపాలెం, ఆలగుంట వెంకటేశ్వర్లు, ముందుకు రా దగ్గర గండ్రకోట సీతాలక్ష్మమ్మ, వెంకటాచలం అయిపోయిందా, ముత్తుకూరు, చెమిటిపల్లి బుజ్జయ్య బ్రహ్మదేవం 65,000, సతీష్ షేక్ ముజాహిద్ బాషా మడమనూరు, నెక్స్ట్ వెంకటాచలం. సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 38 మందికి 27,14,780 రూపాయలు ఇచ్చాము. ఇప్పటికి సర్వేపల్లి నియోజకవర్గంలో టోటల్గా 672 మందికి 6,28,55,360 రూపాయలు అందించడం జరిగింది. చెక్కులు మొత్తం 6,28,55,360 రూపాయలు. గత ప్రభుత్వం అసలు చాలా హాస్పిటల్స్ ఈ ఆరోగ్యశ్రీ వదిలేసినాయి. ఇక్కడ ఉండే బొల్లినేని కానీ అట్లే అపోలో హాస్పిటల్ కానీ వీళ్ళందరూ మాకు వద్దని రాసి చేశారు గత ప్రభుత్వంలో. అప్పుడు 14-19లో వాళ్ళు ఆరోగ్యశ్రీ అడిగి తీసుకున్నారు తెలుగుదేశం ప్రభుత్వంలో. గత వైసీపీ ప్రభుత్వంలో మాకు వద్దని రాసి చేశారు. కనీసం హాస్పిటల్స్ అన్నీ ఆరోగ్యశ్రీ పోయినాయి. కనీసం సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో కొంత వాళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చినట్టు నాకైతే తెలియదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మొత్తం 6,28,55,365 రూపాయలు 672 మందికి ఇప్పటికీ ఈ 1.5 yearsలో ఇవ్వటం జరిగింది. ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి, అవి కూడా సీఎం ఆఫీస్లో ఉన్నాయి. వీళ్ళని తొందరలో అవి కూడా తెప్పించి అందరికి ఇవ్వటం జరుగుతుంది. అన్నది మీరందరూ గమనించగలరు. సో ఆ విధంగా ఉండకూడదు. రైతు యొక్క పాస్ పుస్తకాలకి ఒక విశిష్టత ఉంది గతం నుంచి. సో ఆ విశిష్టత అన్నది కోల్పోకుండా పడిపోవడం ఇవన్నీ పరిష్కరించుకుంటూ వస్తున్నాం. రెండోది ఏంటంటే ఆయన బొమ్మ మన ఆస్తుల మీద, మన తాతల ఆస్తుల మీద ఆయన బొమ్మ వేసుకోవటం ఏంటో మనం ఎక్కడ చూడలే. ఇప్పుడు ఒక పర్ఫెక్ట్గా మళ్ళీ సర్వే చేసి మీ ఆస్తి మీద మీకు పట్టదారు పాస్బుక్ ఇస్తున్నారు. క్యూఆర్ కోడ్ తహసీల్దార్ గారు చెప్పినట్టు క్యూఆర్ కోడ్ ఉంటుంది. దానికైనా ఓపెన్ చేసి చూసుకుంటే మీ ఆస్తి వివరాలన్నీ దాంట్లో వస్తాయి. ఇప్పుడు పట్టదారు పాస్బుక్లు
కొత్తవి ప్రింట్ చేసి క్యూఆర్ కోడ్తో రాజముద్రేసి రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు వాళ్ళ ఫోటోలు తీసేసి, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఫోటో పిచ్చి ఆయన ఫోటో వేసి మా ఆస్తుల మీద పట్టదారు పాస్బుక్స్ ఇస్తున్నాడు. అవి కూడా 2023లో రీసర్వే పేరుతో ఘోరాలు నేరాలు జరిగిపోయినాయి. వాటి రెక్టిఫికేషన్ పెద్ద సమస్య అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ముత్తుకూరులో ఉన్నాము. మామిడిపూడిలో 186 ఎకరాలు వాగుపొరంబోకని పడిపోయింది. వాళ్ళ పట్టాలు, వాళ్ళ అమ్మకాలు, కొనుక్కోటాలు, పట్టదారు పాస్బుక్లు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. 2023 రీసర్వేలో వాగుపొరంబోకని పడిపోయింది. ఇప్పుడు తహసీల్దార్లకి అది క్లియర్ చేయటం పెద్ద తలకానొప్పిగా ఉంది. ఆ వాగుపొరంబోకని పడింది కాబట్టి ఇంకా అమ్మకాలు, కొనుగోళ్ళు ఆగిపోయినాయి. పాస్బుక్ కూడా లేదు. అందుకని అవన్నీ తెచ్చి పెట్టారు నెత్తిన శనిని. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టారు. తహసీల్దార్లకి, ఆర్డీఓలకి, జాయింట్ కలెక్టర్, సిసిఎల్ఏ, రెవెన్యూ సెక్రటరీ ఎవరికి సంబంధం లేకుండా ఎవరో ఒక ఆయన రిటైర్డ్ ఆర్డీఓ, అక్కడ రిటైర్డ్ ఆఫీసర్ స్టేట్లో 15 రోజుల్లో వాళ్ళిద్దరు తిరిగిపోవాలా. వాళ్ళు నో అంటే హైకోర్టుకు పోవాలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు చేశాం. ప్లస్ ఆ పట్టదారు పాస్బుక్లు, తప్పుడు బుక్లు, వాళ్ళ ఫోటోలు ఉన్నాయి తీసేసాం. క్యూఆర్ కోడ్ పెట్టాం, రాజముద్రతో ఇప్పుడు పంపిణీ చేస్తున్నాం. ఇప్పుడు ఈపూరు 1Aలో 533 పాస్బుక్లు ఇప్పుడు పంపిణీ జరుగుతూ ఉంది. అట్లే టోటల్ ముతుకూరు మండలంలో 5480 మందికి ఇవ్వాలా. ఇప్పటి వరకు 2370 మందికి ఇచ్చారు. ఈ పాస్బుక్స్ మిస్టేక్స్ అన్ని రెక్టిఫై చేసి ఇస్తున్నారు. ఇప్పుడు కూడా ఏదైనా పొరపాట్లు వస్తే 1, 2, 1 డెఫినెట్గా అవి కూడా సర్దుబాటు చేస్తారు. రైతులకి వాళ్ళ భూముల మీద హక్కులు, ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడటం మా బాధ్యత. ఇక్కడ 186 ఎకరాలు అక్కడ పొదలకూరు మండలం అయితే ఒక మర్రిపల్లి, ఒక పార్లపల్లి, ఒక మహమ్మదాపురం, ఒక వెలిగంటిపాడు, గ్రామాలు 300 ఎకరాలు, 500 ఎకరాలు, 400 ఎకరాలు అన్నీ 22A, 350 ఎకరాలు గయాల్ అని పడిపోయింది రీసర్వేలో. వాళ్ళు ఇంకా అప్పు తెచ్చుకునే దానికి లేదు. ఏదైనా బిడ్డల పెళ్ళిళ్ళకి వాళ్ళకి ఇచ్చేదానికి, అమ్మేదానికి లేదు. ఇప్పుడు 2 గ్రామాలు క్లియర్ చేయించాం. ఆనాటి ఎమ్మెల్యే, ఆనాటి మంత్రి, ఆయన వైసీపీ నాయకుడు, ఆయన మండలం, గ్రామాలు దాంట్లో తెలుగుదేశం, వైసీపీ ఇద్దరు ఉంటారు కదా గ్రామంలో. ఒక పార్టీ వాళ్ళే కాదు, ఆయన పార్టీ వాళ్ళు కూడా మునిగిపోయినారు. అవన్నీ మార్పిచ్చేది. ఇప్పుడు పార్లపల్లి, మర్రిపల్లి మార్పిచ్చేసాం. ఇంకా మహమ్మదాపురం 22Aలో ఉంది. ఇక్కడ వెలిగంటిపాలెం గయాల్లో ఉంది. అవన్నీ జాయింట్ కలెక్టర్ దగ్గర పెట్టి ఇప్పటికీ తంటాలు పడుతూ ఉన్నాం రెక్టిఫై చేసేదానికి. అటువంటి పాపాలు 23 రీసర్వేలో జరిగిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగినాయి. వాటన్నిటినీ రెక్టిఫై చేయటం తల ప్రాణం తోక్కొస్తుంది రెవెన్యూ డిపార్ట్మెంట్కి. మేము ఆఫీస్లో నేను కూర్చొని అర్జీలు తీసుకుంటే టోటల్ అర్జీలు అవే. మెజారిటీ రెవెన్యూ ఇష్యూస్. వాటన్నిటిని పరిష్కారం చేస్తున్నాం.